మన్నించాలి. ఎంత బాగుంది రమణ అసెంబ్లీ, రంగురంగులతోటి రంగే బహిరంగమాయే. ఎంత బాగుంది రమణ అసెంబ్లీ, అటోడు ఇటు కూసుండు, ఇటోడు అటు కూసుండు, అని మాట వీని నోట, ఇని మాట వాని నోట, ఓట్లేసి నోడి నోట్ల మట్టి పెద్దల మూట అని గదరంగా చెప్పినట్టుగా ఈ ఈ మాఫియాకు హీరో ఎవరంటే రేవంత్ రెడ్డి. విద్యా మాఫియాకు, వైద్య మాఫియాకు హీరో ఎవరంటే అనుమల రేవంత్ రెడ్డి. మా దరిద్రానికి మా అన్నగారి దోస్తు. అన్ఫార్చునేట్లీ ఆయన దోస్తు. అయితే ఇక్కడ ఇది రేవంత్ రెడ్డి చేతిలో లేదు మిత్రులారా. ఈ విద్యా వ్యాపారం అనేది రేవంత్ చేతిలో లేదు. ఢిల్లీ, అమరావతి, హైదరాబాద్. ఢిల్లీలో రిమోట్ ఉంటుంది, అక్కడి నుంచి వేవ్స్ అక్కడ అమరావతికి వెళ్తాయి. బాబు డైరెక్షన్ లో ఈయన యాక్టింగ్ చేస్తాడు. ఇది క్లియర్ గా. కానీ విద్యను ఎందుకు దూరం చేస్తున్నారు అంటే చదువుకుంటే ప్రశ్న వస్తుంది, ప్రశ్న పాలకులకు ప్రమాదము. కాబట్టి ప్రశ్న రాకుండా ఆపడం ఏంటంటే విద్యను దూరం చేయడమే. అది ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, పేదలు కావచ్చు, ఎవరికి రెస్పెక్ట్ క్యాస్ట్, క్రీడు, రిలీజియన్ ఏదైనా సరే. అయితే ఈ ప్రభుత్వ పాఠశాల చదువుకునేటువంటి వాళ్ళు హైయెస్ట్ అంటే పేదలే ఉన్నారు. పేదలు చదువుకుంటే ప్రమాదం ఎవరికి? మళ్ళీ పాలకులకే. దరిద్రానికి ఏంటంటే పాలకులకు ఓట్లేసేది కూడా పేదలే. గ్రామీణ ప్రజలు ఏ ప్రజలైతే విద్యకు దూరంగా కాపాడుతున్నారో వాళ్ళే పాలకులకు ఓట్లేస్తారు, తిరిగి వాళ్ళనే చంపుతారు ఈ పాలకులు. కాబట్టి ఇది ఈ రోజు ఉన్నట్టు ఈ పోరాటము ఈ రోజుతో పురుషపడదు. ఇది కామా కూడా కాదు. ఇది ఈ రోజు ఆరంభమైంది. ఇది రేవంత్ రెడ్డి తిరిగి ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని ఆయన గతంలో ఏం మాట్లాడిండు, కేసీఆర్ మూసేసిన బడ్లను ఓపెన్ చేస్తాడు కదా, ఆ బడ్లను ఓపెన్ చేయాలి. నిజంగా రేవంత్ రెడ్డికి సిగ్గుచేరం ఉండాలి ఆయనకి. ఏమన్నా ఒక్కడన్నా 10th క్లాస్ ఇంటర్మీడియట్ లో నీ బంధువులు రేవంత్ చైతన్య నారాయణ ఒక్కడన్నా ర్యాంక్ వచ్చినాయా? మొత్తం ర్యాంకులు మొత్తం ప్రభుత్వ పాఠశాలలో వచ్చినాయి. నేను హ్యాట్స్ టు గవర్నమెంట్ టీచర్స్. ఇది వాస్తవం, నిజాలు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, నీట్ కానీ, ఐఐటీలో కానీ సీట్లు ఎవరు వచ్చినాయంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు వచ్చినాయి, గురుకుల పిల్లలకు వచ్చినాయి. ఇది వాస్తవం. కాబట్టి నిజంగా నీకు సిగ్గుచేరం ఉంటే ఇంగ్లీష్ మీడియం పెట్టు. ఒక్క ఎమ్మెల్యేనా ఒక్కరన్నా వచ్చి స్కూల్ చూస్తున్నా? నువ్వు కూడా గవర్నమెంట్ స్కూల్ కదా రేవంత్ రెడ్డి. కాబట్టి నీకు జ్ఞానం ఉంది, అంతా ఉంది. అంతకు మించి క్రిమినల్ మెంటాలిటీ ఉంది, అంతకు మించి కన్నింగ్ మెంటాలిటీ ఉంది, అంతకు మించి సామ్రాజ్యవాద దోపిడీ విధానం ఆలోచన విధానం ఉంది. కాబట్టి సామ్రాజ్యవాదానికి నువ్వు హీరోవు. నేను చాలాసార్లు వేదికల మీద చెప్పినా, మీటింగ్ ప్రెస్ మీట్ లో చెప్పినా, ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాడు, ఈయన బీజేపీ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. నాకేమో ఎలాంటి ఇబ్బందే లేదు. ఆయన ఖచ్చితంగా బీజేపీ ముఖ్యమంత్రి కనుకనే విద్య దూరం చేస్తున్నాడు, అక్కడ సెంట్రల్ లో, ఇక్కడ స్టేట్ లో. కాబట్టి వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు. దీంతో కేసు కలిసే ఉంది. లంగాలంగా అందరూ ఒక జత ఉన్నారు. కాబట్టి ఈ లంగాలకు బుద్ధి చెప్పాలంటే మనం కొద్దిగా సోయి తెచ్చుకొని పెద్ద మనిషిని అన్న పృథ్వీరాజు గారు క్రాంతి అంటే వెలుగు, ఆ వెలుగు పాటలు మనంతా ప్రయాణం చేద్దామని చెప్పి చెప్తూ ఆయన ఈ ప్రజలకు విద్య చేరేంత వరకు నిరంతరం పల్లెటూరులో మేము కూడా భాగస్వామ్యం అవుతామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై ఇండియా, జై తెలంగాణ, జై తెలంగాణ 30 ఏళ్లకు.